ఈ ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ రావడం అయితే మంచి పరిణామమే. అయితే దీనివల్ల కొంచెం వైజాగ్కి ఎగుమతులు అంటే ఫార్మా ఎగుమతులలో ఆక్వా రంగం ఎగుమతుల్లో కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుందేమో, కానీ వలసలు ఆగుతాయని చెప్పలేము. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే నథింగ్ బట్ విశాఖపట్నము, శ్రీకాకుళము, విజయనగరము. శ్రీకాకుళం, విజయనగరము చూస్తే మొత్తం మత్స్యకారులు ఉంటారు, ఎక్కువ కొండ ప్రాంతం, అటవీ ప్రాంతము, ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారు, పేదరికం కూడా ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయమే జీవనాధారం ఉంటుంది. ఆ వ్యవసాయం వీళ్ళ బతుకు తెరువుకు సంబంధించినంత వరకు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండలేకపోతుంది. అప్పుడు ఏముంటుంది, ఆటోమేటిక్గా వలస సాధ్యమే. అందుకే చాలామంది హైదరాబాద్కు వస్తారు, కొంతమంది బెంగళూరుకు వలసలు ఉంటాయి, చాలా చోట్లకు వలసలు వెళ్తాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఎయిర్పోర్ట్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి. దీంతో పాటు చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కుటీర పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈ ఫ్యాక్టరీలు పెట్టాలి. అప్పుడు ఉత్తరాంధ్ర డెవలప్ అవుతుంది. కానీ కేవలం ఒక ఎయిర్పోర్ట్ వచ్చినంత మాత్రాన ఆ విశాఖపట్నంకే అభివృద్ధి, విశాఖపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే అభివృద్ధి పరిమితం అయిపోయింది. కానీ విజయనగరము, శ్రీకాకుళం పెద్దగా లేదు. అభివృద్ధి చెందాలంటే కొన్ని పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది కాబట్టి చిన్న తరహా పరిశ్రమలను కూడా ఎంకరేజ్ చేస్తే ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం వేరే ప్రాంతాలకు రాకుండా అక్కడే ఉపాధిని వెతుక్కుంటారు. ఇప్పుడు అందరికి కూడా ఒక వైజాగే ఉపాధి కల్పించలేకపోతుంది, బర్డెన్ అవుతుంది విశాఖ మీద. అదే ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను ఏంటంటే